ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ దునియా. ఈరోజు మీకోసం నేను అటుకులు చుడవ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. సమ్మర్ కదా, పిల్లలకి హాలిడేస్లో తినడానికి బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది అది తింటే. అందుకే అందరికీ తెలిసిన వాళ్ళకి ఓకే అండి, తెలియని వాళ్ళ కోసం చేసి చూపిస్తున్నాను. ఎలా చేయాలో గ్యాస్ వెలిగిస్తున్నానండి. ఇందులో ఇవి అటుకులు పావు కిలో అటుకులు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు వేపుకోవాలండి. వేడిగా చిన్నగా పెట్టాలి. ఫ్లేమ్ని పెద్దగా పెట్టకూడదండి, మాడిపోతుంది. చిన్న ఫ్లేమ్ పెట్టి దీన్ని కాస్త వేయించాలండి. తెల్ల అటుకులని వేయించాలి. అది నూనె లేకుండా వేయించాలి, నూనె వేయకూడదు. వట్టి అటుకులను మాత్రమే వేయించాలి. ఇలా వేయించడం వల్ల ఏంటంటే క్రిస్పీ వస్తాయండి. అందుకనే ఫస్ట్ ఇవి వేయించుకోవాలి. కాస్త కొంచెం ఎక్కువ తక్కువ మనము సైజు ఇది ఫ్లేమ్ది పెంచుకోవచ్చండి. కొంచెము నేను కాస్త పెద్దగా పెంచుతున్నాను, ఎందుకంటే ఇది వేడి తగలాలి కదా వీటికి అటుకులకి. ఒక 5 minutes అలా వేయించుకోవాలండి. ఇది చాలా మంచిదండి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, చాలామంది చేసుకుంటారు. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఇది తినేసి ఆ రోజు ఫుడ్ తినకుండా కూడా ఎనర్జీ బాగుంటుందండి. మనకి నీరసం ఉండదు, ఏం ఉండదు. ఈవెన్ షాపింగ్లోకి వెళ్ళినా కూడా ఇవి కవర్లో తీసుకొని వెళ్ళి మీరు ఇవి తింటూ షాపింగ్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. కాబట్టి ఇవి ఇప్పుడు సమ్మర్ కదండి, పిల్లలకు కూడా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇలా వేయించాను కదండి. ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టుకోవాలండి. నేను తీసి పక్కకు పెడుతున్నాను. దీనికి నేను 3 tablespoon ఆయిల్ వేస్తున్నానండి. అంటే సరిపోకపోతే మళ్ళీ మనము వేపేటప్పుడు వేసుకోవచ్చు. కాకపోతే ఒక్కసారి బాగా కదా 4 వేస్తామండి. ఇప్పుడు 4 వేసుకుంటున్నాను, ఎందుకంటే దీనికి ఆయిల్ ఉంటే బాగుంటుందండి. ఆయిల్ తక్కువ ఉంటే బాగోదు. అందుకే నేను 4 వేస్తున్నానండి tablespoon ఆయిల్. ఆవాలు వేసుకుంటున్నానండి. 1/2 teaspoon ఆవాలు వేసుకుంటున్నాను. జీలకర్ర 1/2 teaspoon వేస్తున్నాను. తర్వాత పల్లీలండి. పల్లీలు మన ఇష్టం అండి, ఎక్కువ కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. కాకపోతే పల్లీలు ఫస్ట్ వేయండి, ఎందుకంటే వేగడానికి టైం పడుతుంది. క్రిస్పీ కావాలి కదా పల్లీలు. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. ఇప్పుడు పల్లీలు వేగాయండి. ఇప్పుడు పుట్నాలు వేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్ వేసుకోవాలండి. నేను ఒక చిన్న సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి అండి, సన్నగా దంచేస్తున్నది వెల్లుల్లి. తర్వాత ధనియాలండి, ఈ వక్కల్లాగా కాస్త దంచాలి, వక్క ముక్కల్లాగా వస్తుంది. వీటిని ధనియాలు బాగుంటాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాలు కంపల్సరీ వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది మీకే వేసాక. ఇప్పుడు సాల్ట్ వేస్తానండి. సాల్ట్ నేను 1 స్పూన్ వేస్తున్నానండి. అవసరమైతే పైనుండి వేయచ్చండి. ఫస్ట్ వేస్తాను, ఎందుకంటే ఒక్కసారి వేసామనుకోండి ఉప్పు ఎక్కువ అయిపోతే చాలా కష్టము. తక్కువైతే కాస్త మళ్ళీ మనం వేపేటప్పుడు కూడా వేసుకోవచ్చు చూసి.
సో నేను ఒక స్పూన్ వేస్తున్నాను, టీ స్పూన్ సాల్ట్. దీనివల్ల ఆనియన్స్ అనేది వేగుతావండి మంచిగా. ఆనియన్స్ అనేది దూరగా వేగాలి. ఇలాగే వైట్గా ఉన్నాయనుకోండి అప్పుడు అటుకులు మెత్తబడిపోతాయి. ఈ ఆనియన్స్ కూడా వింటర్లో కానీ రైనీ సీజన్లో మాత్రం వేయకూడదు. సమ్మర్లో మాత్రం ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాస్త వేగేదాకా ఉండాలండి. ఎందుకంటే ఆనియన్ ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. మీరు అనుకోవచ్చు ఆనియన్ వేస్తే మెత్తబడిపోతుందేమో అటుకులని. అస్సలు సమస్య ఉండదండి. సమ్మర్ కదా, అస్సలు కాదు. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఇది వేసుకుంటాం సమ్మర్లో. ఆనియన్ తోటి ఎక్కువ టేస్ట్ ఉంటాయండి అటుకులు. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి చేయని వాళ్ళు. అలాగే పసుపు వేయాలి. కరివేపాకు వేసాను ఇందాకే, ఇప్పుడు పసుపు వేసాను. ఇప్పుడు ఇవి అటుకులు వేస్తున్నాను. ఇది కొంచెము కారం వేస్తున్నానండి. కొంచెమే, 1/2 టీ స్పూన్ కంటే తక్కువ కారం వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు మరీ కారం ఉంటే తినరు, కానీ కారంతో టేస్ట్ వస్తుంది. అందుకని కారం వేసాను. ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి కార్న్ఫ్లేక్స్ అండి. ఇవి పాలల్లో వేసుకునే కార్న్ఫ్లేక్స్ కాదు, పిల్లలు పాలల్లో వేసుకునేట్టుంటాయి అవి కాదండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసే కార్న్ఫ్లేక్స్. అంటే షాప్లో ఇస్తారండి, కిరాణా షాప్లో ఎక్కడైనా మనకు దొరుకుతాయి. ఇవి నేను ఇప్పుడు అటుకులో వేస్తున్నాను. అటుకులో వేసుకోవచ్చు. ఇది మామూలుగా ఫ్రై చేసుకొని కూడా మనం ఉప్పు మీరం చల్లుకొని తింటే చాలా బాగుంటుందండి. మక్కవి కదండి, బాగుంటుంది. చూడండి ఎలా వచ్చేసాయో ఆయిల్లో ఫ్రై చేసుకుంటే. ఇవి చపాతీనే ఉంటాయండి. వీటిపైన ఉప్పు కానీ మనం మీరం కానీ చల్లేసుకొని వట్టిగా తింటే బాగుంటుంది. కానీ నేను ఇప్పుడు అటుకుల చూడలో వేస్తానండి. ఇవి చూడండి, ఇవి వేసాను కదా కార్న్వి, ఇందులో నూనెలో ఫ్రై చేసి వేసాను. ఇప్పుడు ఇందులో మళ్ళీ మనం మిక్స్ చేసుకుందాం. ఇవి 1/2 కిలో కంటే అటుకులు ఎక్కువనే ఉన్నాయండి. వీటికి నేను 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, అటుకులో చూడవ కదా. ఇప్పుడు ఇవి కార్న్ కూడా వేసాను కాబట్టి కార్న్ఫ్లేక్స్ ఇవి బాగుంటాయండి తింటే. ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, కంపల్సరీ ఏం లేదు కార్న్ఫ్లేక్స్వి. అయిపోయిందండి, అంతే. ఇలా చేసి మీరు బాక్స్లో వేసి పెట్టండి, డైలీ పిల్లలకి ఇవ్వండి, మీరు తినండి, చాలా బాగుంటుందండి. అయిపోయాయండి. ఇవి ఇలా ఉందండి అటుకులది చుడువ చేశాను. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. కానీ మీరు చేసుకొని తిని ఎలా ఉందో మాత్రం కంపల్సరీ నా కామెంట్స్ మాత్రం చేయండి. ఓకేనండి, ఉంటాను. బాయ్ అండి.